కిరణ్ గారు ఇక్కడ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సినిమా ముందు చాలామంది అడిగారు, నేను కూడా అడిగాను ఏంటి ఈ డైలాగులు ఏంటి ఇదేంటి అని చెప్పేసి. సినిమా చూసిన తర్వాత ఏంటంటే నాకున్న ఒపీనియన్ మొత్తం మారిపోయింది యాక్చువల్గా. అంటే ఆ క్యారెక్టర్ ఎంత ఫ్రస్ట్రేట్ అవుతుంది అనేది మన కథలో లింకప్ అయి చూసినప్పుడు అది నాకు అంటే ఈ డైలాగ్ ఎందుకు వాడారు, ఇది బూత్ డైలాగ్ అని ఎక్కడ అనిపించలేదు. బట్ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా, సినిమాలు చూసే పద్ధతి మారిపోయిందేమో అనుకుంటున్నాం. మన ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం, మధ్యలో కాండోమ్ యాడ్ వస్తుంది, అది తప్పు కాదు. చాలా కామెడీ షోస్ వస్తూ ఉంటాయి, దాంట్లో మీరు వాడిన మింగేయండి అనే డైలాగ్ 100 సార్లు 200 సార్లు వాడుంటారు, అది తప్పు కాదు. కిరణ్ అబ్బవరం ఏంటంటే, కిరణ్ అబ్బవరం కానీ లేకపోతే సినిమా వాళ్ళు కానీ ఏంటంటే మా ముందుకు వస్తారు, అడగడానికి ఈజీగా ఉంటుంది, యాక్సెసిబుల్ కాబట్టి అడగగలం. అక్కడ దాకా వెళ్ళి అడగలేం కదా అనేది ఒకటి అనిపిస్తుంది. సో ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు మనలో కూడా ప్రేక్షకుడు ఉంటాడు, మనం మర్చిపోయి ఏదో ఒక రివ్యూవర్ లాగా చూస్తే ఇప్పుడు సినిమాకి న్యాయం అనేది జరగదని నాకు అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫిల్మ్ చూసిన ఫీలింగు, హ్యాపీగా నవ్వుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది సార్. ఇంకా ఈ సినిమా గురించి ఇప్పుడు కొత్తగా క్వశ్చన్లు అది ఎలా చేశారు ఇలా చేశారు అడగడానికి లేదు. యూ డిడ్ ఇట్ అండ్ యూ హిట్ ద, మళ్ళీ అంటే కాతో ఏదైతే ఒక బ్లాక్ బస్టర్ కొట్టారో కేరామ్తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద సక్సెస్ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను కూడా అదే ముందు సందర్భాల్లో ఇంకా రేపు షో పడుతుందనగా ముందు కూడా మీ అందరినీ కలిసి నేను చెప్పింది అదే సార్. పండగ సినిమా, మన తెలుగులో మన పండగ సినిమా ఏంటంటే కొంచెం ఊర్లో వాళ్ళు కానీ అందరూ వెళ్ళేటప్పుడు ఎలాంటి వైబ్ని ఎంజాయ్ చేస్తారు, ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే ఎంజాయ్ చేస్తారు అని ముందు నుంచే మేము అనుకొని తీసిన సినిమా. అందరూ థియేటర్లోకి వెళ్ళి నవ్వుకోవాలి, ఫ్యామిలీ అందరితో కూర్చున్నప్పుడు చిన్న సరదాగా నవ్వుకొని ఓ చిన్న మెసేజ్ ఏదో ఇచ్చాడ్రా అని ఎంటర్టైన్మెంట్ వైబ్తో సినిమాకి వెళ్ళండి, మీరు ప్లెజెంట్గా వెళ్ళండి అదే మైండ్తో. అంతకుమించి మేమేమీ ఈ సినిమా నుంచి అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని చెప్పట్లేదని నేను రిలీజ్ ముందు రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా స్ట్రెస్ చేసి చెప్పాను. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే అందరూ అరే ఒక పదే అదే విధంగా చెప్పారు, అదే సపోర్ట్ వస్తుంది, అలాగే చూస్తారు అది అనుకున్నాను. బట్ యా, ఐఎమ్ సో హ్యాపీ సార్. చాలామంది మీడియా వాళ్ళు కానీ లేకపోతే నార్మల్ ఆడియన్స్ నుంచి ఎప్పుడైతే మార్నింగ్ షోస్ అన్నీ పడ్డాయో ఊర్లలో హౌస్ఫుల్స్తో కంప్లీట్ ప్యాక్డ్ థియేటర్స్లో చూసి సెకండ్ హాఫ్ అయితే అంటే నాకు సర్ప్రైజింగ్ ఏమనిపించిందంటే సార్, మన మీడియా షో ప్రసాద్ ల్యాబ్స్లో షో జరుగుతున్నప్పుడు మీడియా వాళ్ళందరూ పగలబొన్న అవుతున్నారు సెకండ్ హాఫ్ కానీ రివ్యూ రాగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరికి సార్ ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్ సినిమాగా చూసి వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసమే తీశారు నన్ను ముందే చెప్పి అది గ్రహించి అలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్